రెటికా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా మద్యం అమ్మకాలను నిషేధించిన తిరుపతి జిల్లా రేణిగుంటలో మాత్రం యథేచ్ఛగా బెల్ట్ షాపుల మద్యం విక్రయిస్తున్నాయి. దీనిని బీఆర్కి న్యూస్ కెమెరా బహిర్గతం చేసింది. రేణిగుంటలోని పలు ప్రాంతాల్లో మద్యం బాటిళ్లు స్వేచ్ఛగా విక్రయించబడుతున్న దృశ్యాలు కెమెరాలో స్పష్టంగా నమోదయ్యాయి. ఒక్కో మద్యం బాటిల్ పై 50 రూపాయలు అదనంగా వసూలు చేస్తూ నిబంధనలను తుడిచిపెట్టేశారు. మామూళ్ల మత్తులో ఎక్సైజ్ అధికారులు సిబ్బంది మునిగిపోయారు. అందరికీ మామూళ్లు ఇస్తున్నామని ఎక్సైజ్ సిబ్బంది నుంచి వైన్ షాపు క్యాషియర్ ఓనర్ వరకు అందరికీ వాటా ఉందని వారు స్పష్టంగా చెబుతున్నారు. ఎంతనా 215 ఈరోజు యాడ వైన్ షాపులు యాడ లేవు, ఉండదు. ఎక్స్చేంజ్ వాళ్ళకి, పోలీసు వాళ్ళకి, షాప్ వాళ్ళకి 10 రూపాయలు. వాళ్ళు అమ్ముతూ ఉన్నారు, కాకపోతే అందరికి తలా ఇవ్వాలి. దీంట్లో 4 పార్ట్నరు, వైన్ షాప్ క్యాషియరు, పక్కన క్యాషియరు, నేను, ఇంకో మనిషి. రెడీగా ఉన్నాడు ఆయన, లైక్ డబ్బులు పడతాను, లైక్ సరేనా? చెప్పినా 4494. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గోపినాథ్ అందిస్తారు. చెప్పండి గోపినాథ్. దేవిక, తిరుపతి జిల్లాలో ఇవాళ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కూడా వైన్ షాప్స్ అన్ని అంటే బెల్ట్ షాపులకు సంబంధించి కొన్ని చోట్ల ఓపెన్ అవడం జరిగింది. దీనిపైన ఎక్సైజ్ అధికారులు అంటే నిద్రావస్థలో ఉన్న కారణంగానే ఈ రకంగా జరిగినట్లు ఆరోపణలు అయితే వస్తున్నాయి. తిరుపతి సమీపంలోని రేణుగుంట వద్ద, అది కాకుండా వీఐపీలు తిరిగే ప్రాంతం ఎయిర్పోర్ట్ సమీపంలో ఈ వైన్ షాపులతో కుమ్మక్కైనటువంటి బెల్ట్ షాపులకు సంబంధించినటువంటి దుకాణదారులు ఈ రకంగా అంటే ఇవాళంతా కూడా మద్యం అమ్మకాలు జరిపారు. అయితే ఒక్కొక్క బాటిల్ పైన 50 రూపాయలు పైన ఎక్కువగా కోట్ చేసి ఈ రకంగా కూడా అమ్మకాలు జరపడం జరిగింది. అయితే మనకు చూడొచ్చు, బీఆర్కేకి సంబంధించినటువంటి అంటే మన రిపోర్టర్ కూడా, అక్కడ లోకల్ గా ఉన్న రిపోర్టర్ కూడా మొత్తం చిత్రీకరణ చేస్తున్న సందర్భంలో అతని దౌర్జన్యం చేయడం, దాని తర్వాత వాళ్ళు మాట్లాడిన అంటే వాటాలు, అంటే అక్కడ వైన్ షాప్ లో పనిచేస్తున్నటువంటి క్యాషియర్ కాడ నుంచి పై స్థాయి సిబ్బంది వరకు కూడా ఇందులో వాటాలు ఉన్నాయి. అందువల్లనే రాత్రికి రాత్రి అంటే నిన్న, సహజంగా ఈరోజు స్వాతంత్ర దినోత్సవం అంటే నిన్న సాయంత్రం నుంచి కూడా ఎక్సైజ్ అధికారులు మొత్తం వైన్ షాప్స్ వీటన్నిటిని కూడా సీజ్ చేస్తారు. అయితే ముందుగానే స్టాక్ అంటే అక్కడ ఉన్నటువంటి వైన్ షాప్ యజమానులతో కుమ్మక్కై ఆ స్టాక్ తీసుకుని వెళ్లి బెల్ట్ షాప్ లో పెట్టుకుని వాళ్ళంతా కూడా అమ్మకాలు జరపడం జరిగింది. అయితే దీనిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి ఈ రకంగా అంటే స్వాతంత్ర దినోత్సవం రోజు ప్రతి ప్రాంతంలో కూడా ప్రభుత్వ అధికారులు కావచ్చు, లేదంటే ప్రతి ప్రాంతంలో కూడా ఈ రకంగా అంటే జాతీయ పండగ వేడుకలు జరుగుతున్న తరుణంలో ఈ రకంగా అంటే వైన్ షాపులు బెల్ట్ షాపులుగా తయారు చేసుకుని ఈ రకంగా అమ్మకాలు జరపడం అనేది కరెక్ట్ కాదనే అభిప్రాయాన్ని స్థానికంగా వాళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. దీనిపైన చర్యలు తీసుకోవాలనేది ప్రధానంగా డిమాండ్. రైట్, థ్యాంక్ యూ గోపినాథ్. దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా ఓ చారిత్రక ప్రాంగణంలోని దర్గా కుప్పకూలింది. మొఘల్ చక్రవర్తి హుమాయూన్ సమాధి సమీపంలో ఉన్న దర్గా పైకప్పు ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ఘటనలో 7 మృతి చెందారు. మృతుల్లో 3 మహిళలు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. మరికొంతమంది శిథిలాల కింద చిక్కుకున్నట్లు సమాచారం అందుకున్న రెస్క్యూ టీం ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
వామనరావు దంపతుల హత్య కేసుపై మంత్రి శ్రీధర్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. వామనరావు దంపతుల హత్య కేసులో పెద్దల హస్తం ఉందన్నారు. ఈ కేసును బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో వామనరావు తండ్రి కిషన్ రావు సుప్రీంకోర్టును ఆశ్రయించారని చెప్పారు. ఈ కేసులో అసలు దోషులు బయటకు రావాలని, బాధిత కుటుంబానికి న్యాయం జరగాలన్నారు. తమకు ఎవరిపై వ్యక్తిగత కక్షలు లేవని, అసలు దోషులు సిబిఐ విచారణలో బయటకు వస్తారని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఈరోజు వామన్ రావు సంబంధించిన తండ్రి గారు సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. ఎందుకంటే ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు కనుక సుప్రీంకోర్టులో ఉన్న అంశం విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగినప్పుడు తప్పకుండా వారు అడిగింది సిట్ అన్నా సిబిఐ కోర్టు అని అంటే ఏదైనా పర్వాలేదని చెప్పి సరే సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. సిబిఐ పరంగా నిర్ణయం తీసుకుంది. అసలు దోషులైతే ఎప్పటికైనా బయటికి రావాల్సిందే. ఆనాటి ప్రభుత్వ పెద్దలు ఎవరైనా దానికి సహకరించే దాని కూడా బయటకు వస్తారు. సహకరించిన వాళ్ళందరూ వస్తారు. అసలు దోషులు నిజంగానే రావాల్సింది. వస్తే ఆ కుటుంబానికి ప్రత్యేకించి న్యాయవాదులకు సంబంధించి వారి రక్షణకు సంబంధించిన అంశం విషయంలో మరి చట్టాన్ని తన పరిధిలో తీసుకొని కొంతమంది భయభ్రాంతులు సృష్టించే ప్రయత్నం చేశారు. ఈ రాజ్యాంగ పరిధిలో ఉన్న చట్టాలు ఉపయోగించుకొని ఈరోజు ముందుకు పోతా ఉన్న తరుణంలో ఖచ్చితంగా మాకు నమ్మకం ఉంది. వ్యవస్థపై నమ్ముకొని ముందుకు నడుతా ఉన్న తరుణం. నేను ఎవ్వరి పేరు ఇప్పటివరకు తీయలే, ఆనాడు కానీ ఈనాడు కానీ. అసలు దోషులు కావాలి బయటికన్నా. ఎందుకు భుజాల్లో వేసుకుంటే ఎవరెవరో వేసుకుంటే నేనేం చేయలేదు. అసలు దోషులు బయటికి రావాలి. అసలు వారిని మరి పకడ్బందీగా కాపాడిన వాళ్ళు గత ప్రభుత్వం పెద్దలు ఉంటే వారు కూడా బయటికి రావాలి. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మాజీ సీఎం కేసీఆర్ పార్టీ కీలక నేతలతో రేపు ఎర్రవల్లిలోని సమావేశం కావాలని నిర్వహించారు. అలాంటి వేళలో ఆ పార్టీ ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తన కుటుంబ సభ్యులతో కలిసి ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ కు వెళ్లారు. కవిత చిన్న కుమారుడు ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లనున్న నేపథ్యంలో అతడికి తన తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకునేందుకు ఫామ్ హౌస్ కు వచ్చినట్లు సమాచారం. ఇక ఆ తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకున్న తర్వాత కవిత తన కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ వెళ్లనున్నారు.